ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం అధిక ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక ఆషాఢ శుద్ధ దశమి. ఈ దశమి తిథి చాలా శ్రేయస్కరమైనది, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలకి, వ్యాపార నిర్ణయాలకి, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకి చాలా యోగ్యత కలిగినటువంటి తిథి. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. తెల్లటి వస్త్రాన్ని ఈరోజు దానం చేయడం ద్వారా శుక్రప్రీతి ఏర్పడుతుంది. తద్వారా శుభ ఫలితాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. నూతన వస్త్రధారణ, నూతన వాహన కొనుగోలు వంటివి ఈరోజు శ్రేయస్సుని, శోభని కలిగిస్తాయి. ఇక ఈరోజు శుక్రగ్రహ ప్రీతి కోసం అన్నదానం, వస్త్రదానం, అలాగే తెల్లటి పుష్పాలతో కూడినటువంటి మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. రుగ్మతల్ని పోగొడుతుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో 4వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. మిగతా 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ చిత్తా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, రవితోటి యుతి ఉంది. శుభార్గలి బుధ గురు శుక్రుల మధ్యలో ఉంది కాబట్టి ఇది శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆధిపత్యత శుభుడైనప్పుడు, లగ్నరీత్యా స్థితి అనుకూలించినప్పుడు. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రరాహువుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, గురు శుక్రుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, రవికుజుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, బుధుడి యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీన క్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంహిత కార్యక్రమాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. కుటుంబ సఖ్యత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. సంభాషణల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు
వేగవంతంగా దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు కొనసాగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకాది కార్యక్రమాలతో, ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు, ఆనందకర మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఆర్థికంగా చేకూరుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని చామంతి పుష్పాలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు తొలగుతాయి. వివేకవంతమైన నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అభివృద్ధి వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. శ్రమ అధికంగా ఉంటుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేసిన పొరపాట్లను సవరించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. క్రమక్రమంగా ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను సడలించుకోగలుగుతారు. నూతన ఉత్సాహానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠనాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు గణపతికి చేసేటువంటి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఆనందకర వాతావరణాన్ని కలిగిస్తుంది. అభిప్రాయ భేదాలను దూరం చేస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్ని మాత్రం గృహరీత్యా చేపట్టగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థతతో ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం
శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో, అష్టలక్ష్మి స్తోత్రాలతో, భక్తి శ్రద్ధలతో, చామంతి పుష్పాలతో శ్రీ మహాలక్ష్మిని పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు, ఐశ్వర్యం గృహరీత్యా చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువుల్ని జయించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా, బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక శక్తి పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు విభూతితో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఈశ్వరునికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపారరీత్యా కొనసాగుతుంది. ప్రతిబంధకాలని ప్రతిభతో ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యాపరంగా చేకూరుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అనిశ్చితి తొలగిపోతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కులు కూడా వెన్నంటి ఉంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. మానసిక భీతి కొనసాగుతుంది. ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. శత్రుభీతి పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఐశ్వర్య ప్రాప్తికి, ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి
ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి ఈరోజు 12 రాసుల వారు శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా జపించడం ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలు కొనసాగుతాయి. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార విజయాలను కూడా సాధించగలుగుతారు. గోవుని ఇస్తూ ప్రారంభమైనటువంటి ప్రవాహము గౌతమి గంగా. పరమశివుని యొక్క జటాజూటంలో ఉన్నటువంటి జటని గౌతమ మహర్షి చేత్తో పిండినప్పుడు గోవుని బ్రతికిస్తూ పరమ మంగళప్రదంగా ప్రారంభమైనటువంటి జీవధార. అందుకని గౌతమి గంగా, గోదావరి అన్న పేర్లతో పిలవబడింది. ఇంత శక్తివంతంగా, ఇంత పవిత్రంగా మహర్షి యొక్క తపస్సు వలన పరమశివుని యొక్క జటలోంచి ఉద్భవించింది. కాబట్టి ఆ గోదావరి ఎంత ప్రశస్తి కలిగినటువంటి నదీమ తల్లిగా కీర్తింపబడింది లోకంలో అంటే, గోదావరి నది దగ్గరికి వెళ్ళి ఒక్కసారి స్నానం చేసిన వాడికి ఎంత ఫలితం ఇవ్వాలి అన్నదాన్ని శాస్త్రాలు నిర్ణయం చేశాయి. కురుక్షేత్రానికి వెళ్ళి దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, గంగానదికి వెళ్ళి స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, అలాగే నర్మదా నది ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే కూడా అటువంటి ఫలితమే వస్తుంది. అంటే గోదావరి నది ఎంత శక్తివంతమైనదో, ఎంత పావనమైనదో మనకు అర్థమవుతుంది. అయితే తెలిసి కానీ తెలియక కానీ నది విషయంలో ఒక్కసారి స్నానం చేసినా నమస్కరించినా అంత ఫలితాన్ని నది ఇవ్వగలుగుతుంది. కారణం, నదికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. నది కేవలం ప్రవాహం కాదు, ఆ ప్రవాహానికి అంతటికీ కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత అటువంటి స్థితి కలుగుతుంది. దాన్ని తెలుసుకున్న నాడు అటువంటి నదుల్ని కాపాడుకోవడం అనేటటువంటి దాని మీద మనం ఎంత శ్రద్ధతో ఉండాలి అన్నది అర్థమవుతుంది. అందుకే నదీ వైభవాన్ని తెలుసుకుని ఉండాలి. ఆ నదీ వైభవాన్ని తెలుసుకుని ఉన్ననాడు ఎలా ప్రవర్తించాలో, నదుల్ని మనం ఎలా కాపాడుకోవాలో, దాని వైశిష్ట్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి రీతిలో గోదావరి యొక్క ప్రారంభము జరిగింది. అది జీవధార. అది ఒకనాడు ఎండిపోయేది కాదు. గోదావరికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే నాసికాత్రయంబక్లో ప్రారంభమవుతుంది. ఆ నాసికాత్రయంబక్ దగ్గర ప్రారంభమైనటువంటిది మొట్టమొదట త్రయంబకేశ్వరుడి వెనకాతల చిన్న సరస్సుగా, ఇది గోదావరి ఏమిటి, ఇది ఇంత పెద్ద నది ఏమిటి అనిపిస్తుంది. అసలు దక్షిణ దేశంలో ఉన్నటువంటి నదులన్నిటిల్లోకి చాలా పెద్ద నది ఏది అంటే గోదావరి. అంత పెద్ద నది అయినటువంటి గోదావరి బొట్టుబొట్టుగా ప్రారంభమవుతుంది. చిన్న ధారగా వచ్చి త్రయంబకేశ్వర దేవాలయం వెనకాతల ఒక మడుగుగా ఏర్పడుతుంది. ఒక మడుగుగా ఏర్పడినటువంటిది తరువాతి కాలంలో అది అందుకున్నటువంటి వేగం చూస్తే, దాని యొక్క ఝరి, దాని యొక్క ప్రవాహం చూస్తే ఆశ్చర్యజనకంగా ఉంటుంది. అంత ఆశ్చర్యజనకమైనటువంటి వేగంతో ఉపనదుల్ని కలుపుకొని అంత దూరం ప్రయాణం చేస్తూ వెడుతుంది. గోదావరి నది యొక్క అధిష్టాన దేవత ఇప్పటికీ పలుకుతుంది. మహాత్ములైనటువంటి వారికి గోదావరి ఇప్పటికీ ఎప్పటికీ పలుకుతూనే ఉంటుంది. ప్రబల సాక్ష్యములు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ కంటికి దొరకనటువంటి సాక్ష్యాలు గోదావరి నది అనుగ్రహించగలిగినటువంటి స్థితి కలిగినది అని చెప్పడానికి ఎన్నో విశేషాలు. అందుకే ఒక నది గురించి చెప్పేటప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామంటే పెద్ద ప్రాధాన్యత ఇవ్వం, విడిచిపెట్టేసి చదివేస్తాం. లేదా చదివినా కూడా ఏది ప్రధాన కథో ఆ ప్రధాన కథతో అనుసంధానం అయిపోతాం తప్ప, అక్కడ నది గురించి స్పర్శ వస్తే ఆ నది గురించి ఏం చెప్పబడింది అన్న విశేషానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చెయ్యం. ఆ నదీ జలాలు ఎంత గొప్పవి అంటే, అసలు ఎవరూ తెలుసుకోలేనటువంటి గుట్టు
నిండుగా మోక్షము యొక్క విశేషాల్ని తన మనసులో దాచుకున్నటువంటి ముక్తికాంత యొక్క రహస్యాల్ని బయట పెట్టగలిగినటువంటి స్థితి కలిగినటువంటి ప్రవాహం. అంటే గంగానది ఒడ్డున మరణిస్తే, కాశీపట్టణంలో మరణిస్తే శంకరుడు వచ్చి చిట్ట చివర ఆ తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. అస్థికలు తీసుకెళ్లి గంగలో కలుపుతారు. పైగా అందుకని గంగ గొప్పది అన్నారు. గోదావరి మాతకి గంగ కన్నా గొప్పతనం కావాలి అనుకుని ఆవిడ తపస్సు చేసింది పరమశివుడి గురించి. ఏం కావాలని అడిగాడు. నా దగ్గరికి వచ్చి కాసిని నీళ్లు తీసుకుని తాగిన, స్నానం చేసిన, నువ్వు ఇక్కడ వెలిసి ఉండాలి నా తీరంలో సాక్షిగా. ఇక్కడ నా తీరంలో వెలిసి ఉండి ఎవరు ఇక్కడికి వచ్చి స్నానం చేసినా కూడా శరీరం విడిచిపెట్టక్కర్లేదు, ఈ క్షేత్రానికి వచ్చి స్నానం చేస్తే చాలు, నువ్వు మోక్షం ఇస్తానని చెప్పి మాట ఇచ్చానన్నాడు. ఇచ్చానంటే చాలదు, ఇక్కడ ఆవిర్భవించండి. గోదావరి మాత కోరిక మేరకి అక్కడ ఆవిర్భవించాడు. దీనికి సాక్షి యమధర్మరాజు గారు. ఇక్కడికొచ్చి ఎవరైనా స్నానం చేసి వెడితే వాడి శరీరం పడిపోయినప్పుడు మోక్షం ఇవ్వాలి. అందుకే ఒక పీఠం మీద 2 లింగాలు ఉంటాయి. గోదావరి మాత ప్రార్థన చేసినప్పుడు వచ్చినటువంటి స్వయంభూలింగం, యమధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగం. అందుకే కాళేశ్వరం అని పేరు. ఇప్పటికీ కాళేశ్వరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, మీరు శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ముక్కు కన్నాలు, నోటి కన్నం కనపడుతుంది. అభిషేకం చేసినప్పుడు కొంచెం ఒడుపుగా ఆ ముక్కు రంధ్రాల్లోకి నీళ్లు పడేటట్టుగా అభిషేకం చేయమంటారు. మీరు అలా ఎప్పుడైనా వెళ్ళి చూశారో లేదో నాకు తెలియదు, కానీ మీరు చాలామంది చూసుంటారని నేను అనుకుంటున్నాను. మీరు ఎన్ని వందల బిందెల నీళ్లు పట్టుకెళ్ళి అలా పొయ్యండి, ఒక చుక్క నీరు అంతరాలయంలో కింద పడదు, శివలింగంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన నీరు ఏమైంది? మళ్ళీ ఆ నీరంతా గోదావరిలోకి వెళ్ళిపోయి కలిసిపోతుంది. ఎలా వెడుతుంది, ఎలా కలుస్తుంది ఎవ్వరికీ తెలియదు. అదొక పరమాద్భుతం అంతే. గోదావరి వైభవానికి సాక్షి అద్భుతమైనటువంటి ప్రవాహం. అక్కడ త్రివేణీ సంగమం ఉంది అని చెప్తారు. సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. అందుకే అక్కడ ధ్యాన సరస్వతీ రూపంతో అమ్మవారు వెలిసింది. మీరు ఉలిక్కి పడతారు, ఎవరో ఆడావిడ వీణ పట్టు కూర్చుంది అని. అంత సజీవంగా కూర్చుని ఉంటుంది సరస్వతీదేవి. అక్కడ అమ్మవారిని సేవిస్తే అంతటి ధారణాశక్తి. అందుకే ఇప్పటికీ కొంతమంది పండితులు కించిత్ దెప్పి పొడుస్తుంటారు, వాడు గోదావరి నీళ్లు తాగాడు రా అందుకు ధారణాశక్తి అంటుంటారు. గోదావరి సరస్వతి కటాక్షాన్ని ఇస్తుంది మీకు. అందుకే ఎక్కడ సరస్వతీ కటాక్షం ఉంటుందో అక్కడ గోదావరి ప్రవాహం ఉంటుంది. గోదావరి తీరంలో వెలిసినటువంటి ఈ క్షేత్రాలు అంత పరమపావనమైనటువంటి క్షేత్రాలు. ఇప్పటికీ మీరు మహాకాళేశ్వరంలో చేసినటువంటి అభిషేక జలాలు ఎక్కడికి వెడతాయి ఎవరికీ తెలియదు. అద్భుతమైనటువంటి ప్రవాహం. అటువంటి మహాకాళేశ్వర క్షేత్రం దగ్గరికి వెళ్ళి మీరు గోదావరి ప్రవాహాన్ని చూస్తే అసలు గోదావరి యొక్క అద్భుతమైనటువంటి ప్రవాహ వైభవం ఏమిటో అర్థమవుతుంది మీకు. గోదావరి ప్రవాహం అంతా కూడా మహర్షులతో నిండిపోయినటువంటి క్షేత్రాలు. ప్రత్యేకించి గౌతముడి యొక్క స్పర్శ ఎక్కువగా ఉన్నది ఎక్కడ అంటే, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలోనే గౌతమ మహర్షి గోదావరి ఒడ్డున చాలా కాలం ఆశ్రమ నిర్మాణం చేసుకుని తపస్సు చేసుకున్నట్టుగా కూడా చారిత్రక సాక్ష్యాలు కనపడతాయి. మంథని అని ఒక గ్రామం, చూడడానికి చిన్న గ్రామం, కానీ ఎప్పుడైనా మంథని మాత్రం వెళ్ళి తీరాలి మీరు. మంథని వెళ్ళకపోతే మాత్రం ఏదో దోషం చేసినట్టే. అసలు చూసి తీరాలి. అక్కడ లక్ష్మీదేవి వెలిసింది. ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా దేవాలయం. మీరు దేవాలయం ప్రాంగణంలో వెనక తలుపు తీసుకుని ఒడ్డున నిలబడితే ఆ వెనక ఉన్నటువంటి సరోవరం కనుచూపు మేర ఉంటుంది చెరువు. ఎంతంత తామరలు వికసిస్తాయంటే ఇంతంత తామర పూలు వికసిస్తాయి. అవే తీసుకొచ్చి అక్కడ లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఇంకా చమత్కారం ఏమిటంటే అక్కడ ఒక దక్షిణామూర్తి దేవాలయం ఉంది. దక్షిణానికి తిరిగి ఉంటుంది శివలింగం. దక్షిణానికి తిరిగి ఉన్నటువంటి శివలింగం దగ్గరికి ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి నాగుపాము తిరుగుతూనే ఉంటుంది, అందరికీ దర్శనమిస్తుంటుంది. మంథని పరమాద్భుతం. గోదావరి ఒడ్డున కోరి కోరి వెలిసే క్షేత్రాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రతిరోజు శుభం పొందాలి, ఆపద పోగొట్టుకోవాలి అనుకున్నవాడు
3 మాటలు గోదావరి నామాన్ని స్మరిస్తే చాలు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా దశమి ఘడియలతో కూడినటువంటి భార్గవ వారం, లక్ష్మీ వారం. దశమి తిథి ధర్మరాజుకి ప్రతీక, ధర్మానికి నిలయం, విజయాన్ని ఇచ్చేటటువంటి గొప్ప తిథి. ఈ రోజున చేసే అన్ని సంకల్పాలు విజయాన్ని ఇస్తాయి. ఉదాహరణకి విద్యార్థులు విద్యలో ముందుకు వెళ్లాలంటే ఈ రోజున ఒక్కసారి మహాలక్ష్మిని ధ్యానించి చదువుల తల్లైనటువంటి సరస్వతికి నమస్కారం చేసి గనక పునః విద్యని ప్రారంభిస్తే పునఃపునః విశేషంగా మరలా జ్ఞానసిద్ధి, ఐశ్వర్య సిద్ధి వస్తాయి. ఎప్పటికప్పుడు మనం సంకల్పం చేయాలి. అసలు పండితులు ప్రతిరోజు సంకల్పం చేస్తారు, మనం ఎప్పుడో ఒకసారి చేస్తాం. శుభ కార్యక్రమాల్లో సంకల్పాలు చేస్తాం. కానీ వేదం చదివిన పండితులు, దేవాలయాల్లో ఉండే పండితులు ప్రతినిత్యము సంకల్పం చేసి సంధ్యావందనం చేసి ఈరోజు ఉన్నటువంటి విశేషములని చెప్పి లోకా సమస్తా సుగుణో భవంతు అనే విధంగా వాళ్ళు సంకల్పాలను చేసి ఆశీర్వచనాల రూపాల్లో మనని రక్షిస్తూ ఉంటారు. మనం కూడా ప్రతిరోజు సంకల్పం చేద్దాం. ప్రతిరోజు ఆచమ్య కేశవాయ స్వహ అని సంకల్పం చేసి ఈరోజు తిథివార నక్షత్రాలను చెప్పి పేరు గోత్రం చెప్పి మంచి జరగాలి అని భావన చేస్తే, అందులో మంచి తిథులు వచ్చినప్పుడు, మంచి వారాలు వచ్చినప్పుడు, ఇవన్నీ కలిసినప్పుడు విశేషమైన మహాసిద్ధ యోగాలు వస్తాయి, అమృత యోగాలు వస్తాయి. పరిపూర్ణమైనటువంటి ఆ అమృతము, ఆ మహాసిద్ధి మన వాక్కులో, మన భావనలో, మన ఆలోచనల్లో భాసిల్లుతూ ఉంటుంది. ఇక రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలించినట్లయితే విశేషములు విశేషంగా ఉన్నాయి. దశమి ఏకాదశులు, సూర్యోదయ సమయంలో దశమి, తర్వాత ఏకాదశి, శనివారము, స్వాతి నక్షత్రం. స్వాతి యోగం ఎప్పుడైతే వస్తుందో పరిపూర్ణమైనటువంటి శుభం. ఏకాదశితో వచ్చినప్పుడు, దశమితో వచ్చినప్పుడు అది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వారం. ఏకాదశితో కలిస్తే, ఏకాదశితో కలిసినటువంటి శనివారం, స్వాతి నక్షత్రం, సూర్యోదయ సమయంలో దశమి, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, దర్శనము, స్వామివారి ప్రసాదం స్వీకరించడం, తీర్థం స్వీకరించడం, స్వామివారికి తులసి దళాలు అర్పించడం చాలా మంచిది. ఎవరైతే రేపటి రోజున వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం కానీ, స్వామివారి అష్టోత్తరం కానీ, స్వామివారి వజ్రకవచం కానీ, గోవిందనామాలు కానీ చదువుకుంటారో ఆ కుటుంబంలోని వాళ్ళందరికీ కూడా శ్రేష్టమైన శుభం చేకూరుతుంది. ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. ఎవరింట్లోనైతే దుఃఖం వస్తుందో, ఎవరింట్లో అయితే కుటుంబ సభ్యులతో ఆనందంగా లేకపోతున్నారో, ఏ ఇంట్లో గొడవలు అవుతున్నాయో, భయం వస్తోందో, దొంగలు పడతారేమో అనేటటువంటి మానసికమైన భయం ఉంటుందో, అభద్రత ఎక్కడుందో అక్కడ శని ఉంటాడు. ఆ ఇంట్లో శని తిష్ట వేసి కూర్చున్నాడు అని ఆ శనిని బయటకు పంపించాలంటే స్వామివారిని కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఈ నామాన్ని మనస్సులో అనుకోండి. భయం లేకపోతే పైకనండి, కుటుంబ సభ్యులు వినేట్టుగానండి. చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో పాపాలు తొలుగుతాయి, దరిద్రం పోతుంది, ఆనందం ఉంటుంది, శుభ్రంగా ఉంటాం, శుద్ధిగా ఉంటాం. అందవిహీనంగా ఉన్న వాళ్ళకి ఈ నామం చెప్పండి, వాళ్ళల్లో పరమాత్మ సౌందర్యం వస్తుంది, స్వామివారి కృప వస్తుంది. పురుషోత్తమ మాసం ఇది, ఆషాఢ మాసం. ఇదే నిజమాసంలో వస్తే తొలి ఏకాదశి. ఇది పురుషోత్తమ మాసము, ఆషాఢ మాసంలో వస్తుంది. పరమాత్మకి సంబంధించిన మాసము. చాలా విశేషములు శుభనక్షత్ర రూపంలో అధికంగా భాసిల్లుతున్నాయి. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. పేపో రారీ చిత్త రారీ రూరే రో. ఈ క్రమంలో మఠపరత దక్షిణ అవకహడ చక్రంలో ప్రాగ్భాగంలో ప్రాగ్దిశని పొందినటువంటి పంచాక్షర స్వరములు ఆ, వ, క, హ, డ. ఈ 5 అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి మళ్ళీ పంచస్వరాలు ఆ, ఈ, ఉ, ఏ, ఓ. ఈ క్రమంలో ఇప్పుడు మనం రాగుడంతంలో ఉన్నాం, రకార పంచాక్షరాల్లో ఉన్నాము. ఇందులో రు అనే అక్షరంతో మొదలయ్యే పేరులో పెన్నిధెవరో తెలుసుకుందాం.
రు అనంగానే ఇది స్వాతి నక్షత్రానికి సంబంధించింది. ప్రధానంగా ఈ నామానికి అధిష్టాన దైవం సాక్షాత్తు ఈశ్వరుడు. రుద్రయ్య, రుద్రమదేవి, రుద్రమ్మ, అలాగే రూపేష్, రుక్మిణి, ఋషి, రూపవతి ఇలా ఉన్నాయి. ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన గొప్ప దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు. శివుడు దగ్గర ఉన్నటువంటి శాంతము, రౌద్రము రెండూ భాసిల్లుతున్న వైష్ణవమూర్తి. ఎక్కడ భయం ఉన్నదో అక్కడ ఈ నామాన్ని స్మరిస్తే, లక్ష్మీ నృసింహ నామాన్ని స్మరిస్తే పరిపూర్ణమైన ధైర్యము, రక్షణ వస్తుంది, ఆరోగ్యప్రదం. రు అనే నామం ఎక్కడుంటుందో, ఎవరి పేరులో రు ఉన్నదో మొదటి స్థానంలో ఉన్న అక్షరం నామాక్షరం అవుతుంది. జన్మ వివరాలు తెలియకపోయినా పెద్దలు వాళ్ళ ఆలోచనల, పెద్దవారు వారి సంకల్పము నుండి వచ్చినటువంటి నామాన్ని పిల్లలకు పెడతారు. నా పిల్లవాడికి ఈ పేరు పెట్టుకోవాలని వారు అనుకుంటారు. ఆ పేరు పెట్టేటప్పుడు కనుక రు అనే అక్షరం మొదటి స్థానంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళల్లో ఈశ్వర శక్తి, రుద్రశక్తి ఉంటుంది. రుద్రశక్తి అనగానే శమము, దమము, శాంతము ఈ మూడు ఉంటాయి. శ్రేష్టమైనటువంటి రక్షణ ఉంటుంది. గొప్ప నామము. రుక్మిణీ చరిత్రని చదవండి. ఆ రుక్మిణీ మాత సాక్షాత్తు మహాలక్ష్మి శాంతమూర్తిగా ప్రసన్నమైన జీవనాన్ని, ప్రశాంతమైన జీవనాన్ని పొందింది. అలాగే ఖ్యాతిని గడించిన రుద్రమదేవి చరిత్రను కూడా మనం చూసుకున్నట్లయితే సాక్షాత్తు రుద్రుడు, రుద్రము అని పేరు. వేదంలో ఉన్నటువంటి శివమంత్రాలకి రుద్రము అని పేరు. ఆ రుద్రంలో మధ్యలో ఉన్నటువంటి నమస్సోమాయచ అనువాకంలో ఉన్నటువంటి నామం శివనామం. గొప్ప నామం ఇది. ఎవరి పేరులో ఈ పేరు ఉంటుందో ఈశ్వరుడు సదా వారిని కాచి రక్షిస్తూ కాపాడుతూ ఉంటారు. మోక్షనామము పరమేశ్వర నామమైతే చాలు, అది పాపహరము, పుణ్యప్రదము, శుభప్రదం, పుణ్యవంతులుగా భాసిల్లుతారు. అదృష్ట దైవం శివుడు. అదృష్టవారం సోమవారం. శ్వేతవస్త్రధారులై సోమవారం నాడు చేసే సంకల్పాలు సత్ఫలితాల్ని అందిస్తాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో రే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. అందరికీ ధనం కావాలి. ధనమే కదా ఇంధనం. ఆ ధన ప్రాప్తి కోసం మీరు నిద్రించే సమయంలో మీ మంచం కింద రాగి చెంబుతో నీళ్లు ఉంచుకొని మీరు నిద్ర నుంచి లేవగానే ఆ రాగి చెంబులోని నీటిని వీధి బయట లక్ష్మీదేవిని తలుస్తూ పారవేయండి. తప్పనిసరిగా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది సుమా. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన గృహంలో మహిళామణులు అంగరాగాల నోము, కన్నె తులసి నోమును ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతతను పొందటానికి, ఉల్లాసంతో ఉత్సాహంతో దైనందిన జీవితంలో కార్యక్రమాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అంగరాగాల నోమును ఆచరించాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గృహంలో మహిళామణులు ఒక ముత్తైదువకు బొట్టు పెట్టి, ఆ ముత్తైదువకు పూలు అలంకరించి, ఆ ముత్తైదువ చేతికి అక్షింతలు ఇచ్చి ఆమె చేత ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా సంవత్సరం పాటు చేయాలి. సంవత్సరం పూర్తి కాగానే ఉద్యాపన సమయంలో మహిళామణులు 5 బొట్టు పెట్టెలు తెచ్చుకోవాలి. ఒక్కొక్క బొట్టు పెట్టెలో ఒక కుంకుమ భరిణ, ఒక కాటుక కాయ, నల్లపూసల దండ, ఒక పన్నీరు సీసా, అద్దము, దువ్వెన, గంధము, పువ్వులు, చెంపపిన్నులు 2, కొద్దిగా వెన్నపూస ఉంచాలి. అలాగే ఒక్కొక్క బొట్టు పెట్టెలో 2 అరటి పండ్లు, తాంబూలము, 1 రూపాయి బిళ్ళ కూడా ఉంచాలి. ఇలా ఉద్యాపన సమయంలో 5 ముత్తైదువలను ఇంటికి పిలిచిన తర్వాత ఒక్కొక్క ముత్తైదువకు ఒక్కొక్క బొట్టు పెట్టె చప్పున 5 ముత్తైదువలకు 5 బొట్టు పెట్టెలను ఇవ్వాలి. ఇలా ఇచ్చినట్లయితే కనుక అంగరాగాల నోము అనేది పూర్తవుతుంది.
ఎవరైతే స్త్రీలు ఈ విధంగా అంగరాగాల నోమును ఆచరిస్తారో వాళ్ళు చక్కగా సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవటంతో పాటుగా మానసిక ప్రశాంతతను పొందటానికి, ఉల్లాసంతో ఉత్సాహంతో దైనందిన జీవితంలో కార్యక్రమాలు నిర్వహించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి, వివాహమైనటువంటి స్త్రీలు దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, కుటుంబ సభ్యుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం కన్నె తులసి నోమును ప్రత్యేకమైన విధి విధానాలతో తప్పనిసరిగా నిర్వహించాలి. ఈ కన్నె తులసి నోమును ఆచరించాలని భావించినటువంటి తరుణంలో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసి తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని తులసి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. తులసి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా సంవత్సరం పాటు చేయాలి. సంవత్సరం పూర్తి కాగానే ఉద్యాపన సమయంలో 26 జతల అరిసెలను తయారు చేయించి ఆ 26 జతల అరిసెలను తులసీమాతను పూజించి తులసీమాతకు నివేదించాలి. ఆ తర్వాత 8 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లను లేదా వివాహం కానటువంటి కన్యను ఇంటికి పిలిచి కొత్త పరికిణి, రవిక వస్త్రముతో పాటుగా తులసీమాతకు నివేదించినటువంటి 26 జతల అరిసెలలో 13 జతల అరిసెలను తీసుకొని ఆ కన్యకు వాయినంగా ఇవ్వాలి. ఇలా చేసిన తర్వాత మిగిలిన 13 జతల అరిసెలను గృహంలో మహిళామణులు తులసీమాత ప్రసాదంగా భావిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిరోజు ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండాలి. ఇలా ఎవరైతే మహిళలు కన్నె తులసి నోమును ఆచరిస్తారో వాళ్ళకి తులసీమాత యొక్క అనుగ్రహం ద్వారా దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లటానికి, దాంపత్య జీవితంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి అవకాశం ఎంతగానో ఉంది. అలాగే వివాహం కాని కన్యలైతే ఈ కన్నె తులసి నోమును ఆచరించినట్లయితే కోరుకున్నటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి అవకాశం ఎంతగానో ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం, మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకోవటం కోసం ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో అంగరాగాల నోమును, కన్నె తులసి నోమును ఆచరించండి. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు కాటుక గౌరీ నోమును ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి ఇల్లు కూడాను ఆనంద నిలయంగా విరాజిలింప చేసుకోవడానికి వాస్తుశాస్త్రరీత్యా కొన్ని సూత్ర ప్రాతిపదికలను ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఆగ్నేయంలో హరిత వన చిత్రపటం మీ ఇంటిలో కనుక తగిలించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఈ చిత్రంలో కొండలు, గుట్టలు అనేటువంటివి ఉండకూడదు. ఆగ్నేయ దిశ యొక్క మూలతత్వమైనటువంటి కలపను చూపుతుంది కాబట్టి మంచి ఫలితాల్ని ఇది ప్రసాదించడానికి ఆస్కారం అత్యధికంగా ఉందని వాస్తుశాస్త్ర నియమం. ఒకవేళ ఆగ్నేయంలో కనుక మీకు పడక గది ఉన్నట్లయితే నీటికి సంబంధించిన జలపాతం, సెలయేరు ఇత్యాదివి ఏవి ఉండకుండా చూడండి. మీ లివింగ్ రూమ్లో సంపద స్థానాన్ని మెరుగుపరచడానికి ఈ యొక్క హరితవన చిత్రపటం సహకరిస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చదువు సంచల భాగ్యం కోసం ఈశాన్య మూల స్ఫటికంతో తయారు చేస్తున్నటువంటి గోళీలు తగిలించి చూడండి. సర్వే సర్వత్రా శుభదాయకమవుతుంది. మీ పిల్లల ఫోటోలు ఉన్నాయా మీ ఇంట్లో? అయితే ఆ ఫోటోల్ని మాత్రం పశ్చిమ దిశలో ఉంచటం మర్చిపోకండి. మీ ఇంటిలో సంతానం
సృజనాత్మకమైనటువంటి శక్తితో చక్కగా వృద్ధిలోకి రావడానికి వారి యొక్క ఫోటోలను పశ్చిమం వైపు కనుక తగిలించినట్లయితే సర్వే సర్వత్రా శుభప్రదమైనటువంటి ప్రభావంతో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు ఎక్కడైనా సరే, కార్యాలయాల్లో అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఎప్పుడూ కూడాను తెరచిన కిటికీ వైపు వీపు ఉంచి మాత్రం కూర్చోకండి. ఒకవేళ కూర్చోవలసి వచ్చినప్పుడు తలుపులు వేసి, కర్టెన్ వేసి అక్కడ కూర్చొని మీరు మాట్లాడండి. తెరచి ఉన్న కిటికీల వైపు వీపు ఉంచి మాట్లాడినట్లయితే మీ పనులు సజావుగా సాగవు సుమా. అందుచేత తెరచి ఉండని కిటికీలు, కర్టెన్స్ వేసినటువంటి కిటికీల దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు. అలాగే దైవత్వం ఉట్టిపడేటువంటి మార్గదర్శక సూత్ర ప్రాతిపదికలు ఉంటాయి కొన్ని. ఆ మార్గదర్శక ప్రాతిపదికల యొక్క సూత్ర ప్రాతిపదికలను మీ లివింగ్ రూమ్లో చక్కగా గోడకు తగిలించండి. వచ్చిన వాళ్ళు కూడా అవి చదివి బా అద్భుతంగా ఉన్నాయండి ఈ సూత్రాలు అనుకుంటారు. ఆ సూత్ర ప్రాతిపదికల్ని 10 మంది ఆచరించే విధంగా ఉండేగా ఉండాలి. అలా కనుక చదివినట్లయితే వారికి కూడా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు కూడా వచ్చి తీరుతాయి. అలాగే చాలా చిన్ని విషయం అండి, మీ ఇంట్లోని టాయిలెట్స్ రూమ్లో నైరుతి మూల కప్పులో ఉప్పు ఉంచి అలా గనక ఉంచి చూడండి. దానివల్ల చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని మీరు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా కుళాయిలు లీక్ అవ్వకుండా చూసుకోండి. బొట్టు బొట్టు నీరు పడిపోతూ ఉండకూడదు. నీరు అనేది ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి, ఆ నీరు అత్యధికంగా ఖర్చు కాకూడదు కాబట్టి కుళాయిల్లో లీకేజ్ లేకుండా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా గృహంలో శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. చుక్క 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 అలా పడిపోతుంటే ట్యాంకులో నీళ్ళన్నీ అయిపోతాయి కదా కొంత సమయానికల్లా. అందుచేత నీరు వృధా అయిపోవడానికి ఆస్కారం ఉంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సాధించడానికి కూడా ఇది సహకరిస్తుంది. అలాగే మీ ఇంట్లో మట్టితో చేసిన వస్తువులు ఏమైనా ఉంటే ఉత్తర దిశలో అసలు పెట్టకూడదు. మట్టితో చేసినటువంటి వస్తువులు, మట్టి కుండలలో అందంగా అమర్చేటువంటి డెకరేషన్ వస్తువులు ఏమైనా ఉంటే ఉత్తర దిశలో మాత్రం పెట్టకండి. చాలా అనర్థం అని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే, కొత్తగా గృహం కట్టుకున్నాం, చాలా అద్భుతంగా ఉంది, ఇంటి కోడలు గర్భవతి అయింది, 6వ నెల వచ్చింది, మరొక గృహాన్ని మేము కట్టవచ్చా లేదా అన్నది ప్రశ్న. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇంటికి సంబంధించినటువంటి ఇల్లాలు కానివ్వండి, కోడలు కానివ్వండి, గర్భవతి అయినప్పుడు నూతన గృహ శంకుస్థాపన అనేటువంటిది 6 నెలల గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో చేయటం పనికిరాదు అని చెప్పేసి శాస్త్రవచనం. ఇంటిలో 6 నెలలు నిండినటువంటి గర్భవతులు ఉన్నట్లయితే నూతన గృహాన్ని కొనుగోలు చేయటం కానీ, నూతన గృహ శంకుస్థాపనాదులు చేయటం కానీ చేయరాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గర్భవతి అయినటువంటి వారు నూతన గృహ ప్రవేశాలకు, శంకుస్థాపనాది కార్యక్రమాలకు హాజరు కాకపోవటమే మంచిది. మీరు వివాహం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆటంకాలు ఎదురవుతున్నాయా? సత్వరమే వివాహ సిద్ధిని పొందటానికి ఇదిగో ఈ చిన్న ప్రక్రియను ఆచరించండి. ఏదైనా సోమవారం గౌరీ శంకర్ల చిత్రపటానికి పసుపచ్చటి పూలతో పూజ చేయండి. గౌరీ శంకర్ల చిత్రపటం ముందు అగరబత్తులు వెలిగించి పులగం నివేదించండి. గౌరీ శంకర్లకు నివేదించిన పులగాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే వెంటనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి.